డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి విడదల రజని నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు అత్యుత్సాహంతో దీక్షలో పాల్గొన్న విద్యార్థులు, పార్టీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులకు విడదల రజనికి మధ్య వాగ్వాదం జరిగింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ కేంద్రంలోని బ్రహ్మనాయుడు కూడలి వద్ద నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం చేపట్టిన రిలే నిరసన దీక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరాహార దీక్ష మొదలైన కొద్దిసేపటికే పోలీసులు ఎంటర్ అయ్యారు. అనుమతి లేదంటూ నిరాహార దీక్షను భగ్నం చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కేంద్రంలో డిఎస్సీ అక్రమాలపై ప్రతిపాడు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు కొండా కోటిరెడ్డి, ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎలాంటి అర్హత లేకున్నా చివరికి పేకాట ఆడిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమిచ్చిన ఘనత లోకేష్కే దక్కుతుందని ఆరోపించారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు పార్టీ నేతలు. బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. డిఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోన రఘుపతి డిమాండ్ చేశారు. అంతేకాదు సీబీఐ ఎంక్వైరీకి సీఎం చంద్రబాబు ఆదేశించాలన్నారు. మీకు అంత భయం ఉన్నోళ్ళు మరి ఈ అవకతవకలు జరుగుతున్నాయి, పిల్లలు ఈ విధంగా విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు. మరి దానికి న్యాయం చేయొచ్చు కదా, ఇంత భయం ఎందుకు? మేము రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించాల్సిన పని లేదు కదా. మీరు నిజాయితీగా పనిచేస్తే, మీరు చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కేయాలి. ఎవరు వినకూడదు. ఇక్కడ ఇంతమంది నిరాహార దీక్ష ఉంటే వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు ఈ ఊర్లో నియోజకవర్గంలో ఎవరు కూడా ఈ వాయిస్ వినకూడదు. ఎందుకు చేస్తున్నారు? అంతా సైలెంట్గా ఉండాలి, గొంతు నొక్కేయాలి. లేదా పని అన్న మాట్లాడితే కేసులు పెడతామంటారు. కాబట్టి ఇప్పుడు మైక్ కోసం ఎంత రాద్ధాంతం చేశారో మనం చూసాము. కాబట్టి ఏమన్నంటే కేసులు పెడతామంటారు. సరే, పెట్టుకుంటే పెట్టుకోండి. మేము ఒక కాజ్ కోసం చేస్తున్నాము, మేము రాజకీయాల కోసం చేయట్లేదు అని స్పష్టం చేసినా కూడా ఎస్ఐ గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఆ పోలీసులంతా వచ్చి ఏ విధంగా మా వాళ్ళ మీద పడి ఏ విధంగా మైక్ లాక్కొని పోయే ప్రయత్నం చేశారో మీరు చూశారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు మైకులు లాగవచ్చు, మేము మా గొంతు నొక్కేయచ్చు. కానీ ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు వస్తే, యువతలో ఒకసారి తిరుగుబాటు వస్తే, వాళ్ళ భవిష్యత్తు పెట్టుకున్నందుకు మీరు ఏమైపోతారో, ఈ ప్రభుత్వం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నామని తెలియజేస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షకు దిగాయి. డిఎస్సీ అక్రమాలపై అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సాకే శైలజనాథ్. నార్పలలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారాయన. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. డిఎస్సి 25లో అనేక అక్రమాలు జరిగాయని, అనేక సమాధానాలు లేని ప్రశ్నలున్నాయని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జీవోలు కూడా మారిపోయాయని, అనర్హులకు ఉద్యోగాలు, వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులే ఆరోపిస్తూ ఉన్నారు. అట్లాగే మా దగ్గర అనేకమైన ప్రశ్నలు సాక్ష్యాలతో ఉన్నాయి. దీనిపైన మాట్లాడకుండా పోగా నిరుద్యోగుల్ని గేలి చేస్తూ, అడిగే వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. మంచిది కాదు ఇది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షకు దిగారు. నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించలేని లోకేష్ మంత్రి పదవికి అనర్హుడంటూ ఫైర్ అయ్యారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. రాయదుర్గంలోనూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం యువత రిలే దీక్షలకు దిగారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ నినాదాలు చేశారు. డిఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఇటు మడకశిరలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా పేరుతో డిఎస్సీలో అక్రమాలకు పాల్పడిందని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ఇక గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు యువత నల్ల బ్యాడ్జ్లతో రిలే దీక్షలు చేపట్టారు. నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై తక్షణం సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్. అంతేకాదు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. అలాగే 3 లక్షల మంది డిఎస్సికి ఎపేర్ అయినటువంటి వారికి జరిగినటువంటి అన్యాయం, వీటన్నిటి మీద వారు స్పందించాలి, రాజీనామా చేయాలనేటువంటిదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా అడుగుతూ ఉన్నారు. అందుకనే ఈ కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నాం. ఇందులో పాల్గొన్నటువంటి యువత అంతటికీ కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత ఆందోళనకు దిగారు. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా లేదని, కేవలం మంత్రుల కోటా మాత్రమే ఉందని విమర్శించారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. నారా లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే డిఎస్సీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ మీద నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరగాలి ఒకటి. అదేవిధంగా నువ్వు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు, ప్రతి ఊర్లో ఏం చెప్పావు, నువ్వు నడకపోయినా నీ పాదయాత్రలో ఏం చెప్పావు, నిరుద్యోగ భృతి ఇస్తున్నా 3,000, నెలకు 3,000 ఇచ్చేస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నా అని చెప్పావు కదా. ఒకసారి వైట్ పేపర్ చెప్పించవయ్యా, శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావు, ఎక్కడెక్కడ ఏ ఆర్గనైజేషన్ ఇచ్చావు, ఏ కంపెనీలో ఇచ్చావు, ఎన్ని గవర్నమెంట్ జాబులు ఇచ్చావు, ఎన్ని అవుట్సోర్సింగ్ జాబులు ఇచ్చావు, వాళ్ళకి ఆ శాలరీస్ ఎక్కడి నుంచి ఇస్తున్నావు, ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.